టీ24 న్యూస్కి స్వాగతం. గౌడ సంక్షేమ సంఘం వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జూలూరి రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో వరంగల్ హంటర్ రోడ్ గౌడ హాస్టల్ నందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 41వ డివిజన్లో గెలిచిన గౌడ కార్పొరేటర్ పోషాల పద్మస్వామి గౌడ్కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ పార్టీలోని సీనియర్ గౌడ్లకు పదవులు ఇచ్చి సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గౌడ సంఘం నాయకులు మహిళా గౌడ కార్పొరేటర్ పోషాల పద్మస్వామి గౌడ్ దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు పులి మోహన్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు బూర విద్యాసాగర్ గౌడ్, సీనియర్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్, శ్రీపతి గోపి, తీగల లక్ష్మణ్, తాళ్లపల్లి సురేష్, బొమ్మెర కుమార్ గౌడ్, పెరుమాళ్ల శంకర్, పంజాల జ్ఞానేశ్వర్, పంజాల మధు, ఏడుకొండ రమేష్, కోతి సాంబరాజు, అనగాని సదానందం, నాగపురి రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆశ్రయంగా పర్వాలేదు, తీసుకుని తీసుకుంటారు. గతంలో కూడా తీసుకున్నారు, తీసుకుంటారు వేరే, నాకు జీవించడం వేరే, ఆశీర్వదించడం వేరే అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సరే, ఇతర కూడా అక్కడ మంచిగా విశ్లేషించి ఈ విషయంలో అక్కడ జరిగినటువంటి రిజర్వేషన్ నా పైన పడినటువంటి మార్గం సవరించుకున్నాడు కూడా రావడం జరిగింది. పిల్లలు చేస్తే చాలా మంది జనార్దన్ లాంటి గురువర్యులు, యువకులు, నటులు, గాయకులు సాగరం లాంటి సలహాలు తీసుకుంటా మొదలు మరి మా రాజకీయ నేపథ్యం చూస్తే మా సోదరు దాస్యం వినయ్ భాస్కర్ అప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితి చూసినట్టయితే అప్పుడు ఒక అపవాదం ఉండేది. ఏమైనా వినయ్ భాస్కర్ గౌడవ తప్పటి గౌడ కనబడాలి. ఇప్పుడున్నటువంటి ఆరోగ్య వెహికల్ గౌరవం అందించి గోపాలపురం దేవాలయాన్ని, తిమ్మాపూర్ పోషాల సదానంద, ఇట్లా ప్రతి ఊళ్ళో ఆత్మీయులందరూ కూడా ఒక పొజిషన్ ఇవ్వడం జరిగింది. మొన్ననే ఒక రాజకీయ విశ్లేషణ చెప్తే నా వాళ్ళు మీరు నాకంటే చెప్పుకుంటున్నారో నేను నా వాళ్ళని చెప్తాము. అప్పుడు అంతమందిని బ్యాలెన్స్ చేయగలిగాం. ఇప్పుడు మారినటువంటి నియోజకవర్గ పరిస్థితి చాలా భయంకరమైనది. గ్రామీణ ప్రాంతాలలో రూరల్ నియోజకవర్గంలో ఒక పరిస్థితి ఉంటుంది, అర్బన్ నియోజకవర్గంలో ఒక పరిస్థితి ఉంటుంది. ఒక క్యాస్ట్ ఇస్తే ఎంపీటీసీ ఇంకొక లెక్కేయచ్చు, జెడ్పీటీసీ ఇంకొక క్యాస్ట్ ఇవ్వచ్చు, లేదా నీటి పారుదల ఇంకొకటి ఇవ్వచ్చు. ఇవన్నీ కాకుండా కూడా అతనికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఒక కాంట్రాక్ట్ అదో ఎదుర్కోవచ్చు. కానీ ఇది మంచి కాన్స్టిట్యున్సీ అన్నా, చెడు కాన్స్టిట్యున్సీ అన్నా, లేక నన్ను గెలిపిస్తున్నందుకు సంతోషపడాలా, లేక నా మీద దొరుకుతున్నందుకు బాధపడాలా అర్థం కాని పరిస్థితి. మేము సాగరం అన్నట్టు గౌడ్స్ ఎప్పుడు కయ్యాన్ని దిగలేదు, బియ్యం అనుకుంటున్నాం కానీ కేవలం వర్గం కాదు. మా సోదరుడికి సరే దాస్యం వినయ్ భాస్కర్ గారికి గౌడ్స్ అంటే చాలా అభిమానం, ప్రేమ ఉండేది. అందుకే తర్వాత కూడా మా అన్న కొడుకు అలా తెలిసి ఎవరు తెలుసుకున్నారు ఏదైతే కూడా ఈ నియోజకవర్గ
వీళ్ళకి అకామిడేట్ చేయలేకపోయినా, కానీ కోర్టులో మా వినోదకు చేసి తర్వాత మా అంజన రాళ్ళు ఎక్కడ పిలుగుతారో నాకు తెలియదు. వారిని కొట్లాడి వివరాలంతా కూడా క్రియేట్ చేయాలి. మా సోదరుల రాజులో వారికి ఆర్టీఐ మెంబర్గా వేరే వాళ్ళు జీవో వస్తే ఆ జీవోను చింపి తెలంగాణ రాష్ట్రంలో ఒక జీవో మార్చిందంటే అది గౌరవ కోసము మరి ఆర్టీఐ మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ దీనికి అవకాశం దొరికినప్పుడల్లా కూడా నేను తెల్లాలు వేస్తే వచ్చే భద్రకాలను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంతమందిని నాతో ఉన్న వాళ్ళకు మంచి పదవి భరించాలని కోరుకుంటున్నాను. మన అయితే లాస్ట్ మూమెంట్లో వేరే చూసాడు. నా పరిస్థితి చాలా కష్ట పరిస్థితి ఉంది. మీరు నమ్ముతారు నమ్మరు. ఆ పేరు దిగగానే నా అత్యంత సన్నిహితుడు తమ్ముడు లాంటి వారు బీఫామ్ రెడీ పెట్టుకొని ఆ బీఫామ్ ఎవరైనా ఉంచుకోబోతారని చెప్పి ఒక ప్లేస్లో ఉండి బీఫామ్ లేట్ కూడా చేయకు, టైం లేదు, ఇస్తారా అంటే ఇవ్వబోతున్నటువంటి సందర్భంలో పార్టీ విషయాలు బయట చెప్పొద్దని కేటీ గారు చెప్పి వేరే క్యాండిడేట్ ఇది నక్క సార్. దేనికైనా కాలం ఎన్ని రోజులు నన్ను కదిలించిందనేది నేను అనుకుంటా ఉన్నాను. అది అమ్మమ్మ నియోజకవర్గంలో అంత సంఘర్షంలో నా గౌరవాలు నాకు సన్మానం చేయడం కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అన్నారంటే కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఇప్పటిదాకా మా సోదరుల బాధ మీరు వింటున్నారు. బిర్యానీ ఎక్కడ ఉన్నా కానీ జనాభా ఊపడతారు, స్థాయిలో ఊపడతారు. ఎక్కడ బిర్యానీ ప్రతిష్టం ప్రజలకు అక్షరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల బాగు కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం. కానీ ఉన్న మా గౌరవ మాత్రం వెంటనే ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నాం అన్న. ఈరోజు ఈ సన్మానంలో నాకు ఒక 3-4 సీట్లు కార్పొరేట్ల సన్మానం అందుకోవాల్సిన సందర్భం ఉంటే, కానీ మీకున్నటువంటి సమీకరణలో మీకున్నటువంటి కారణం ఎలాంటి విధి విధానాలతో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఉందని నేను అనుకుంటున్నాను. నా ఒక టికెట్ 66 డివిజన్లో ఒక టికెట్ నాకు రావడం, నేను గెలవడం అనేది ఇవాళ ఒక అవసరంలో ఎంతో పూర్తిగా ఆనందపడుతూ ఉన్నారు. అలాగే నేను ఉద్యోగంలో ఇప్పటికీ ఎన్నో కేసులు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమంలో చాలా కార్యక్రమం పాల్గొంటున్నారు. రీసెంట్ ఇప్పటికీ మేము కోసం తిరుగుతున్నాము ఈ రాష్ట్రం కోసం ఏర్పడిన సందర్భంలో. కాబట్టి మీకు అడుగు పనిన వర్గాల కష్టసుగా కూడా తెలుసుంటేనే మేము అనుకుంటాము అన్న. ఎందుకంటే మీరు కూడా రాజకీయ నేపథ్యం చూసిన వాళ్ళు, మీ ఇంట్లో రాజకీయ నేపథ్యం అన్నప్పటి నుంచి మీ దగ్గర ఉన్నారు. కాబట్టి మీకు అన్ని కులాల నుండి మీకు తెలిసే ఉంటుంది కష్టసుఖాలు అనేది. ఎందుకంటే నిరంతరం మీరు ప్రజల మధ్యలో ఉంటున్నారు. సో ఎందుకంటే ఒక గౌరవ జాతికి అన్యాయం జరిగిందంటే ఒక జిల్లా యొక్క అందరూ కూడా ఒక నిరుత్సవమైన వాతావరణం ఏర్పడిన సందర్భం ఏర్పడదు. అయ్యో మాకు ఎందుకు తగిన ప్రాతినిధ్యం దొరకలేదు అనేది ఒక బాధలో ఉన్నారు. అసలు రాజకీయంగా మండలం స్టార్ట్ అయ్యేది మా మండలం కలిసిపోతారంటే ఒక కార్పొరేటర్ సార్ కనీసం స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇస్తే చాలా సంతోషం. దీంతో సాధువు పట్టే మంచిది కాదు. నా అప్పీల్ కేంద్రంలోని ఒక్కసారి పబ్లిక్ గార్డెన్లో ఇక్కడ ఒక సెంటర్ వేసి గౌడ గర్జన మహాగర్జన అని పెడితే కొంచెం వాడు విషయాలు అపోయి ఉన్నది పెద్ద కథేజాన్ని. కానీ మనం ఎంతసేపు మాకేయాలంటే దిగేదాం. ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. ఒక 2.5 ఇయర్ లోపలనే ఒక్కసారి మహాగర్జన చేస్తే ఆ గర్జన అక్కడ పోతే అప్పుడు మానవులను పిలుస్తారు. ఏది చేశారంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 13 మంది ఎమ్మెల్యేలు పిలుస్తారు. ఇవాళ అవకాశం ఇది అని చెప్పేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ సందర్భంగా సోదరిని మనసా భాష హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఎవరైనా మంచిది కాబట్టి ఇంకా
మంచి స్థాయికి ఎదగాలని, పర్టికులర్గా మీ వార్డులో మళ్ళీ వచ్చేసరి అత్యంత మెజార్టీలో గెలుపొందాలని కార్యక్రమం అవ్వదు. బడ్జెట్ ఎక్కడ చేసి ఏమైనా చేసి మీరు అత్యంతంగా అక్కడి నుంచి శాంక్షన్ చేయించుకొని కరెక్ట్గా మీరు మార్పులు చేయించాలని మిమ్మల్ని సరైన తినడాగా మీ వార్డు సభ్యులంతా మిమ్మల్ని కోరుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇంకొక శుభకార్యం మన ఆస్పీసెస్ థియేటర్ శ్రీనివాస కోరుకుంటాం. ఇవాళ మంచి శుభకార్యం జరిగితే సర్కారం జరిగితే అది ఫ్యూచర్లో మంచి జరుగుతుంది. అట్లాగే మాట్లాడాలని కూడా అక్కడ మీరా కంపెనీ వాళ్ళు ఆచార్య జగన్నాథ్ కూడా మీరు ఒకసారి గమనించుకోండి. రెండోసారి టికెట్ వచ్చిన తర్వాత ఉన్న ఊరు ఇన్స్టిట్యూట్ లోపల ఇస్తే అక్కడికి వెళ్ళిన కూడా నాన్ చింపేసి బీఫామ్ చింపేసి నారాయణ తీసి పంపించారు. అంత దౌర్భాగ్య పరిస్థితి ఇక ముందు అలాంటి జరగకుండా మా వైద్యం ఉండాలి. ఈ ఏకైక గౌరవ కార్పొరేటర్కు ఈరోజు గౌరవ సాక్షిక సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సన్మానానికి చేసిన పోషకాల పద్మ పోషకాల స్వామి దంపతులకు మరి కార్యక్రమమైన వేదిక ప్రజలకు మరియు కార్యక్రమం ముందున్న గౌరవ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు చూస్తున్నాం అందరూ కూడా ఈ వేదిక ఏర్పాటు చేసుకున్న థియేటర్లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకి ఆహ్వానించడం జరిగింది. ఈ వేదిక ద్వారానే మన సమస్యల్లో ఎమ్మెల్యేలకు చెప్దామనే ఆలోచనతో కూడా అందరి బాధ వేదనలు ఉన్నాయి. కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు జరుగుతున్న ప్రచారంలో భాగంగా భూపేపల్లి నరేంద్ర గారు కానీ వర్ధనపల్లి ఎమ్మెల్యే అరుణాచలం రాలేకపోయారు. పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ శ్రీనివాస్ గారు వస్తామని చెప్పి అర్ధగంటకి లైన్లో ఉన్నారు. ఒక మీటింగ్లో ఉన్న అయిపోగానే 5 నిమిషాలు వస్తారు. వారిని మన యొక్క బాధలను ఏదో చెప్దాం. ఎమ్మెల్యే రోజున మరోసారి సాగసాగానే పెద్దలు జనతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా నేను కూడా ఎమ్మెల్యే రోజున మాట్లాడాలనుకున్నాను. కానీ కొన్ని సమస్యలు ఎమ్మెల్యే గారు చెప్తున్న సమస్య లేని విషయాలు ఉంటాయి. కొన్ని మాట్లాడతామని చెప్పి ఆలోచన జరిగింది. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘానికి వరంగల్ ఉమ్మడి జిల్లాగా దాదాపు ఒక 10 సంవత్సరాలు వెళ్ళి ఒక గౌడ కులస్తులే కాదు 113 కులాలకు సంబంధించిన సమస్యలు బాధలు వేదనలన్నీ కూడా అర్థం చేసుకునే ఒక బీసీ సంఘం నాయకుడు పనిచేస్తున్నాను. నేను అంటే అన్నపూర్ణ వరంగల్ 40 కాదు దాదాపు 140 దూరంలో కూడా బీసీ సంఘం కంపెనీ చేసి బీసీ సంక్షేమ పోరాట సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చూస్తున్నాం వరంగల్ థియేటర్లో మన కులస్తులకు మన గౌడ కులస్తులకు ఎంత అన్యాయం జరుగుతుందో చూస్తున్నాం ప్రత్యక్షంగా. గత కార్పొరేషన్ ఎన్నికలు కూడా చాలా మంది పోటీదారులు అంటే టికెట్ ఇస్తే గెలిచేవారు దాదాపు వరంగల్ కార్పొరేషన్ 25 మంది వెళ్తారు. గౌరవ సంక్షేమ సంఘం వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి తెలిసిన ముఖ్య అతిథులు సోదరులు, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇటీవల మన థియేటర్లో 66 కార్పొరేటర్లు రిలీజర్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏకైక వ్యక్తిగా ఒక టికెట్ మాకు గౌరవంగా అధికార పార్టీ జరిగింది. ఆ అధికార పార్టీ నుండి ఏఆర్ఎస్ కార్యకర్తగా ఏఆర్ఎస్ కార్పొరేటర్గా చేస్తున్న మన గౌడ బిడ్డ రాణి ఉత్తమాదేవి ఆవేశం అంటే ఏంటో చూస్తున్నాం. సర్వే పాపన ఆ పులిబిడ్డ గర్వంగా చెప్పుకోవచ్చు. అందుకే సన్మానం ఏర్పరచడం జరిగింది. అదే ఒక వ్యక్తి విలువ నమ్మకాలపైతే ఇంకా మన బిడ్డ విషయం బాగా తెలుసు
మా తూర్పు ఎమ్మెల్యే అన్నగారు గారు ఇస్తున్నాం. అదేవిధంగా ఆరు లక్ష గారు కూడా ఇవ్వడం జరిగింది. హుజరాబాద్లో కృష్ణ ప్రోగ్రామ్ చెప్పేసి వాళ్ళు హడావుడిగా అక్షయంలో ఎన్నుకోవాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్తూ మన హేమస్త గారు చాలా రోజులు అనేక కార్యక్రమాలు తీసుకున్న ముందుండి అదేవిధంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గోపాల్ మాధవ్, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘాన్ని ఉపచేతోటి బీసీగా ఒకటి ఆ చైతన్యంలో తీసుకుని రచన